ఈ నెల 12న వైసీపీ యువత పోరు కార్యక్రమం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసే వరకు పోరుబాట. నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందన్న పార్టీ నేతలు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కొనసాగుతున్న కసరత్తు. రేపటితో ముగియనున్న నామినేషన్ గడువు. అన్ని సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక. కాంగ్రెస్లో కొలిక్కి వస్తున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ మంత్రి ఉత్తమ్తో మాట్లాడిన ఏఐసీసీ పెద్దలు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్. హైకమాండ్కు నివేదిక ఇవ్వనున్న మీనాక్షి. ఎల్లుండి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం. ఈ నెల 11న మధ్యాహ్నం తెలంగాణ భవన్లో భేటీ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్న అధినేత కేసీఆర్. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు తెలంగాణ మంత్రి తుమ్మల లేఖ. పెనుబల్లి నుంచి కొండపల్లికి రైల్వే లైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి. ఇప్పటికే సర్వే పూర్తయిందని వెల్లడి. కోల్ ట్రాన్స్పోర్టుకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందన్న తుమ్మల. లేఖను రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి, సీతక్కల ద్వారా పంపిన తుమ్మల. కాకినాడ ప్రతిపాడు పీహెచ్సీలో జనసేన, టీడీపీ నేతల ఓవర్ యాక్షన్. హాస్పిటల్ సిబ్బందితో పాటు రోగులను భయపెట్టిన నేతలు. చెప్పింది చేయాలంటూ వైద్య సిబ్బందిపై ఆగ్రహం. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు చికిత్స అందిస్తుండగా రెండు పార్టీల నేతల హంగామా. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్లో కీలక పురోగతి. టీబీఎం మిషన్ ముందు భాగంలో ఒక మృతదేహం ఆనవాళ్లు. కుడి చేయి, ఎడమ కాలు భాగాలను గుర్తుపట్టిన రెస్క్యూ సిబ్బంది. ఆ ప్రదేశంలో కట్టర్లతో కట్ చేస్తూ 8 అడుగుల మేర తవ్వకాలు. చేతికి కడియమును బట్టి ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీగా అంచనా. ఆంధ్రప్రదేశ్లో P4 పేరుతో కొత్త పథకం ఉగాది నుంచి అమలు చేయనున్న ప్రభుత్వం. 16 జిల్లాల్లో నిన్నటి నుంచి కొనసాగుతున్న సర్వే. పేదల్లో అట్టడుగునున్న 20% మంది గుర్తింపు. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తున్న అధికారులు. ఖమ్మం జిల్లా కిస్టారంలో రిలే నిరాహార దీక్షలు. సైలో బంకర్కు వ్యతిరేకంగా 28 రోజులుగా స్థానికుల ఆందోళనలు. కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధులతో జనం చచ్చిపోతున్నారని ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్లో మండుతున్న ఎండలు. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. కర్నూలులో అత్యధికంగా 39.4 డిగ్రీల టెంపరేచర్. రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్న వాతావరణ శాఖ. తెలంగాణలోనూ హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యే ఛాన్స్. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 80,400. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 87,710. హైదరాబాద్లో కిలో వెండి 1,08,100 రూపాయలు.